ఓం గురుదేవ్. నమస్కారం. నా పేరు శాంతాజీ. నేను న్యూమరాలజిస్ట్. మా గురుగారు వచ్చేసి బాప పాండురంగం గురుగారు. నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి మే 5. ఇది చాలా అదృష్టవంతులు. వీళ్ళు అంటే చాలా అదృష్టవంతులు. వీళ్ళకు ఒకటి ఏంటి అంటే వీళ్ళు దృఢంగా ఉంటారు, దేనికి భయపడరు, దేనికి ఇంత కూడా ఇది కారు. వీళ్ళు అనుకున్న పని సాధించే వరకు వదిలిపెట్టారు. వీళ్ళు దృఢంగా ఉంటారు, అనుకున్న పనులు సాధిస్తారు. వీళ్ళు ఇల్లు మాత్రము మంచి అలంకరించుకుంటారు. అంటే చాలా బాగుండాలి, వీళ్ళకి నీట్గా ఉండాలి, దేవుని భక్తి ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ప్రపంచ యాత్రలు అంటే వీళ్ళే తిరుగుతారు. ప్రపంచ యాత్ర అంటే వీళ్ళే తిరుగుతారు. ప్రతి దాంట్లో వీళ్ళు ఉంటారు. ఎవరు డాక్టర్లలో ఉంటారు, జాబ్లో ఉంటారు, మామూలు కూలీ చేసుకున్న వాళ్ళు ఉంటారు, రాజకీయవేత్తలు ఉంటారు, మిలీనియర్ ఉంటాడు, బీదోడు ఉంటాడు, మిలీనియర్ ఉంటాడు. అంటే గొప్ప అనేది ఎందుకు, బీద అనేది 5వ తారీఖే కదా పుట్టింది. ఎందుకు అని అంటే వీళ్ళు ఇష్టమైన పని, ఈ పని చెయ్యను అన్నారు. ఏ పనైనా చేయగలుగుతారు. వీళ్ళు ఏ పనైనా చేయగలుగుతారు. వీళ్ళు ఏది పట్టినా సక్సెస్ అయ్యే వరకు బయటికి వెళ్ళరు. ప్రాణం పోయినా సరే కానీ సక్సెస్ కావాలా వీళ్ళు అని దృఢంగా ఉంటారనమాట. ఏదైనా కానీ ఇది నేను చెయ్యాలంటే దాన్ని రాత్రి పగులు ఖచ్చితంగా చేసేవరకు వదిలిపెట్టారు. కాబట్టి వీళ్ళు అన్ని వర్గాలలో ఉంటారు. అంటే ప్రతి ఒక్క పనిలో వీళ్ళు ఉంటారు. ఎందుకు సక్సెస్ కాలేరు, ఎందుకు సక్సెస్ అవుతున్నారు? వీళ్ళకు కూడా పేరే మెయిన్. పేరులోనే ఉంది జయం. మనని పిలిచేది పేరుతోనే. కాబట్టి ఓ ఆడామే అన్నారు, ఓ మొగైనా అన్నారు. కాబట్టి పేరుతోనే పిలుస్తారు. కాబట్టి ఆ పేరులోనే వైబ్రేషన్ అనేది వచ్చేస్తుంది. పేరు నిలబెట్టినవు అంటారు. పేరు పెట్టిన గెలిచినవు అనే పిలుస్తారు. పేరు పెట్టే పిలుస్తారు ఏ దానికైనా. కాబట్టి వీళ్ళు కూడా పేరు కరెక్ట్గా న్యూమరాలజీ దగ్గరకు వెళ్ళి పేరు సెట్ చేసుకొని పెట్టుకుంటే వీళ్ళంత ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఎవరన్నా ఇట్లాంటి పేరు పెట్టుకొని ఎదగని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు పేరు పెట్టుకోండి, మార్చుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతారు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకొని ఓం గురుదేవ్.